ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై ఉండవనెను. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశం దిమ్మరనై యుందును. కావున నన్ను కనుగోడువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతన్ని చంపక ఉన్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఇది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చిన దైవజనుడికి నా వందనాలు. నాతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవుడి వాక్యంను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని నామం కలుగాక. మీ అందరికి నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యకి నా వందనాలు. మా అందరం లేచి నిలబడి సువార్త భాగం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలను పనీయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరంలో విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. నీదు ముఖ కాంతియే నాదు, నీదు కౌగిలిలో నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వత
నీవు నాయడ చూపిన కృప శాశ్వతమైనది. నీవు నాయడ చూపిన కృప అనుక్షణం నన్ను కనుపాపవలే, అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృప నీకు బహుదూరమైన నన్ను సేరదీసిన నా తండ్రివి యేసయ్యా పరిశుద్ధుడా. రమైన నన్ను సేరదీసిన నా తండ్రివి నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది. నీవు నాయడ చూపిన కృప. దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సామెతలు రాసిన గ్రంథము ఈరోజు మన వాక్య ధ్యానము నిమిత్తమై మూల వాక్యమును చదువుకున్నాం. ఒకరేమో సామెతలు 22:1 చదవండి, మరొకరేమో ప్రసంగి 7వ అధ్యాయము 1 వచనాన్ని చదవండి. ఒకరేమో సామెతలు 22వ అధ్యాయము 1 వచనము, మరొకరు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1 వచనము చదవలసిందిగా ప్రభు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. సుగంధ తైలము కంటే మంచి పేరు, ఒక జన్మదినము కంటే మరణమే మేలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేవులారా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1 వచనము 1 లైను, అలానే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1 వచనము 1 లైను ఈరోజు మన వాక్య ధ్యానమైనది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ 2 పుస్తకములు కూడా దావీదు రాజు అయిన, దావీదు కుమారుడైన సొలొమోను రాసినట్లుగా మనం విని ఉంటున్నాం, చదివి ఉన్నాం. మంచిది. అయితే చూడండి, 22వ అధ్యాయము 1 వచనము, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి అని మన వాక్యము సెలవిస్తుంది. అదే మాట ప్రసంగి మళ్ళా 7వ అధ్యాయం 1 వచనం అంటున్నా ఏమని, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కలదు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలుగా అని ముద్రించబడిన నీవు, నేను, మనము మన జీవితములో, మన భక్తి జీవితములో, మన ఆత్మీయతలో కావలసిందంట మంచి పేరని ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరికైతే ఒక మంచి పేరు కలిగి ఉంటుందో ఆ పేరు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా సుగంధ తైలము కంటే, వెండి బంగారముల కంటే, ఒక గొప్ప ఐశ్వర్యము ఉన్నవాడి కన్నా, అష్టైశ్వర్యాలతో కోటీశ్వరుడి కన్నా గొప్పవాడు ఎవరంట? ఒక మంచి పేరు. ఏమంటే భౌతిక పరమైనది కాదు, కానీ ఇక్కడ ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నమాట, దేవుని ఎడల, మన దేవత దేవుని సన్నిధిలో, దేవుని పాదముల యొద్ద మనకున్న పేరు మనకి చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, గొప్ప ఐశ్వర్యము, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ మంచి పేరు లేదనుకో మనకు వ్యర్థమైపోతుంది, అంతా కూడా వ్యర్థమే. ఎందుకంటే దేవుని యొద్ద ఒక మంచి పేరు కావాలంటే ఐశ్వర్యం, ఉన్న ఐశ్వర్యం అంతా డబ్బంతా ఖర్చు పెడితే పేరు వచ్చిద్దా? రాదండి. ఈరోజు చాలా సార్లు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టచ్చు, కానీ పేరు మాత్రము దేవుని యొద్ద రావటం చాలా అరుదు. అది రాదు, ఎవరిగా పడతారు రాదు మంచి పేరు.
అక్కడ రాస్తున్న మాట సుగంధ తైలము కంటే నిదతల్లే సువాసన కంటే కూడా మేలుకరమైనది. మంచి మంచి స్ప్రేలు కొట్టుకుంటే మంచి పేరు వచ్చింది అనుకుంటే అది కాదండి. ఏదంట సుగంధ తైలము కన్నా మేలు చేసేది దేవుని పట్ల ఒక మంచి క్రైస్తవుడిగా, ఓ మంచి విశ్వాసిగా, ఓ మంచి సేవకుడిగా నువ్వు పేరు దేవుని యొక్క సంపాదించినప్పుడు అది ఎంతో ఉన్నతమైనది. దాని ద్వారా ఎంతో మేలు పొందుకుంటావు, దాని ద్వారా ఎంతో నువ్వు ఆశీర్వదించబడతావు. యేసు ప్రభువారు సైతం కూడా ఏ విధంగా వర్ధిల్లిండంట చెప్పండి దయచేసి తెలిసిన వాళ్ళు. యేసు ప్రభువారు ఏ విధంగా వర్ధిల్లిండు? చిన్నతనములో. ఈవెన్ సమయాలు కూడా ఏ విధంగా వర్ధిల్లిండు? క్రమంగా చెప్పాలి, ఎట్లా పడితే అట్లా చెప్పకుండా జ్ఞానమందును, వయస్సు ఎందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లుచుండెను అని బైబిల్ చెబుతుంది. అవునా? అంటే ఒక క్రమం, జ్ఞానము, వయస్సు, మనుష్యులు, దేవుడు, ఈ నలుగురి దయ లేకపోతే ప్రభువునందు ప్రియ దేనిబిడ్లారా ఆ మనుషుని జీవితము శూన్యము అని బైబిల్ చెబుతుంది. చూడండి, ఈరోజు 3, 4 లేకపోతే 7 ప్రభు చిత్తం సమయం నాకు అనుకూలంత వరకు కొంతమంది వ్యక్తులను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నిజంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో అనేక మంది భక్తులు, నాకన్నా మీకు బాగా తెలుసు, చాలా మంది పేర్లు వాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళందరి జీవితాలు కూడా ఎలా ఉన్నాయంట చూద్దాం. వాళ్ళలో కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తా. ఆది కాండం మొట్టమొదటిగా మొదటి పుస్తకము ఆది కాండంలోంచి కొంతమంది జ్ఞాపకం చేసుకుందా. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం ముగింపుకి మనకి ఇంచుమించు 4 ఆదివారాలు కాబట్టి ఈ 4 ఆదివారాలలో శ్రేష్టమైన మంచి పేరు బైబిల్ గ్రంథంలో ఎవరెవరికి ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకి ఆ పేరు వచ్చినది, మనకి ఆ పేరు రావాలంటే మనం ఏ రీతిగా దేవుని ఎత్తుకున్నాలో ప్రభు చిత్తమైతే ఈ 4 వారాలు ఈ 12వ మాసములో మనం ధ్యానించుకోవడానికి, ప్రార్థనా పూర్వకం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరము కలిసి. మంచిది. చూడండి, ఆది కాండము 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు ఒకరు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వాక్యము మరొకరు చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకునేనను. తర్వాత ఆమె అతన్ని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వాక్యము. విశ్వాసము బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసము బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు చనిపోయినను ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేవుడారా, మంచి పేరు. ఒకే తల్లి గర్భములో జన్మించిన అవ్వ ఆదాము యొక్క ప్రథమ సంతానము కయ్యూను, ద్వితీయ సంతానము హేబేలు గురించి ఈరోజు కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుడారా, ఈ ఇరువురు కూడా ఒక తండ్రి బిడ్డలే. దేవుని కృప చొప్పున దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు అనుగ్రహించిన గర్భఫలము అని మనం గర్వముగా చెప్పుకోవచ్చు.
అయినప్పటికీ పెద్దవాడేమో ఫార్మర్, వ్యవసాయం చేస్తున్నాడు. రెండో వాడేమో ఏమంటే షిప్రమ్యాన్, అంటే గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. గొర్రెలు కాసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరిద్దరు కూడా ప్రభువునందు ప్రియాద ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి, ఎంత తేడా ఉన్నదో గమనించండి. వాళ్ళ జీవిత విధానము కావచ్చు, వాళ్ళు అనుసరించే విధానము కావచ్చు, వాళ్ళు బ్రతికే విధానము కావచ్చు, వాళ్ళ యొక్క ప్రవర్తన, లేకపోతే వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ఆత్మీయత, చివరికి దేవుని ఎడల వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన కూడా ఎంత వ్యత్యాసం ఉందంటే, ఒకనేమో దేవుడు అంగీకరిస్తున్నాడు, ఇంకొకనేమో దేవుడు అంగీకరించలేని స్థితిలో వారి యొక్క ఆత్మీయత ఉన్నట్లుగా ఈ లేఖనాల ద్వారా మనం గమనించగలుగుతున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 విశ్వాసము బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. చూడండి, హేబేలు చనిపోయినా కానీ గమనించండి, మీ అందరికీ తెలుసు వాళ్ళ అన్నయ్యే హతమార్చాడు, వాళ్ళ అన్న కయ్యూనే హేబేలు చంపాడని మీ అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ చనిపోయిన తర్వాత కూడా హేబేలు విశ్వాసము బట్టి ఆ రక్తము, ఆ ప్రాణం అంట మాట్లాడుతుండగా మనము ఆదికాండము 4వ అధ్యాయంలో గమనించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడే స్వయం సాక్ష్యం ఇస్తున్నాడు. పెద్దోడా, నీ చిన్నోడు ఎక్కడికి వెళ్ళాడు, వాడిని ఏం చేశావు, ఇదిగో వాని రక్తము నాకు మొరపెట్టుచున్నది. చూడండి, చనిపోయిన ఈరోజు చాలా మంది బ్రతుకుతున్నారు, నేను కాదనట్లేదు, చాలా మంది బ్రతుకుతున్నారు భూమి మీద. కానీ వాడు బ్రతికేది వేరు, దేవుని ఎదుట ఒక మంచి పేరు కలిగి బ్రతకడం వేరండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఐశ్వర్యం ఉందని, బలం ఉందని, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంటే మంచి పేరు రాదు దేవుని ఎదుట. నీ దగ్గర చదువు లేకపోవచ్చు, నీ దగ్గర డిగ్రీలు లేకపోవచ్చు, నీ దగ్గర ఏమైనా ఉన్నతమైన ఉద్యోగము లేకపోవచ్చు, అయినప్పటికీ దేవుని యొక్క ఒక మంచి పేరు నువ్వు సంపాదించుకుంటే ఆ పేరు నువ్వు ఉన్నప్పుడు, నువ్వు చనిపోయాక కూడా ఆ పేరే నిన్ను, నీ కుటుంబాన్ని అంట బ్రతికిస్తా ఉంటుందంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని చూడండి, హేబేలు గురించి ఎప్పటికీ కూడా హేబేలు గురించి మనం ఈరోజు చదువుకోవటమే కాదు, చనిపోయిన తర్వాత ఆయన రక్తము మాట్లాడుతున్నదని బైబిల్ చెబుతున్న మాట. చదవండి దయచేసి 4వ అధ్యాయం. తొమ్మిదవ వచనమా? ఏంది, నా తమ్ముడికి నన్ను కాపలవానికి పెట్టావా, సెక్యూరిటీ గార్డు పెట్టావా? అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హేబేలు అనగా ఆవిరి అని అర్థం ఇస్తుంది. హేబేలు అన్న మాటకి అర్థం ఏంటిది? ఆవిరి. ఈరోజు చాలా మంది పేరుకు తగినట్టుగా జీవిస్తూ ఉంటారు. చూసారో గమనించారు లేదు, వారి పేరుకు తగినట్టుగా ఉంటారు ఇప్పుడు చూస్తారు జీవితాలు. కొంతమంది ఏమో పేరుకి వ్యత్యాసంగా ఉంటారు, పేరుకి వ్యత్యాసంగా. ఉదాహరణకి సమాధానం అని పేరు ఉందనుకో, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా అసమాధానమే ఉంటుంది, సమాధానం ఉండదు. పేరు చూస్తే సమాధానం. ఓకే, మనం పేర్లు పొడిగించిన తర్వాత పొడిగించుకుంది. అయితే ఇక్కడున్న పేరేంటిదంట? హేబేల్. హేబేల్ అన్న పేరుకి అర్థమేంటిది? హేబేల్ అన్న పేరుకి అర్థమైంది ఆవిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆవిరి కనిపించిందండి, కనిపించింది, కానీ ఎంతసేపు ఉన్నది? కొద్దిసేపు. చూడండి, హేబేలు తన జీవితము కొద్దిసేపు, అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు బ్రతికినా కానీ పేరుకు తగినట్లుగా హేబేలు దేవునిలో మనోడు ఏమైపోయిండు? అయినప్పటికీ పేరుకు తగినట్లుగా హేబేలు అన్న పేరుకి ఆవిరి అర్థం ఇచ్చినట్లుగా దేవుని కొరకు, ఏమని ప్రభు కొరకు దేవుని సన్నిధిలో తన జీవితాన్ని
ఆవిరి చేసుకున్నాడు, ఆవిరిగా అయిపోయాడు. అంటున్న మాట, ఇష్టమైన బలి అర్పించి. హేబేలుకున్న మంచి పేరు ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చదివారుగా, శ్రేష్టమైన బలి అర్పించిన వాడు అని పేరు హేబేలు. హేబేలుకున్న పేరు ఏంటిది? శ్రేష్టమైన బలి అర్పించిన వాడు. ఆ బలి ఏదైనా కావచ్చు, ప్రార్థన కావచ్చు, స్తుతి కావచ్చు, మొక్కుబడి కావచ్చు, ప్రతిష్టాపన కావచ్చు, కృతజ్ఞత కావచ్చు, పంట కావచ్చు, దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా కావచ్చు. దానిలోని లేక అత్యున్నతమైన బలి ఏందో తెలుసా? రోమాపత్రిక 12:1 ఏమంటే చదవండి. రోమాపత్రిక 12:1. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యము బట్టి మిమ్ముని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది చాలు. ప్రభువునందు ప్రియ దేని బిడ్డారా, మళ్ళా 2వ వచనానికి పోతే మన సబ్జెక్ట్ మారు. ఇష్టమైన బలి ఏంటిదంట? నిన్ను నీవుగా చెప్పాలి. నిన్ను నీవుగా సజీవ, నువ్విచ్చే అర్పణ కన్నా, నువ్విచ్చే స్తుతి కన్నా, ప్రార్థన కన్నా దేవునికి మొదటగా ఇష్టమైన బలి ఏంటిదండి? ఇప్పుడు హేబేలు మొదటగా తను తాను ఆవిరి చేసుకున్నా, తను తాను సజీవ యాగముగా ప్రభువుకి సమర్పించుకున్నాడు. ఈరోజు ఎంత అరుదుగా కనిపిస్తుంది. దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే నిన్ను నీవుగా సజీవ యాగముగా ఏం చేయాలంట? అర్పించుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలలో యాజకుడైన అహరోను ఇశ్రాయేలు ప్రజల ఎదుట ప్రభువునందు ప్రియ దేని విన్నారా ఏ విధముగా ఆ క్రొవ్విన దూడలు తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద ఏ విధంగా బలి అర్పించే వాళ్ళు అగ్ని చేత కాల్చబడతాయో, ఆ అగ్ని చేత ఏ విధంగా అవి ప్రభువునందు ప్రియ దేని బిడ్డారా కాలిపోతుంటాయో, మన జీవితంలో అంట దేవుని సన్నిధిలో మనము దేవుళ్ళలో అలాగూ బలి అర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు, దయచేసి ఒక మాటను చదువుకుందా. 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హేబేలు పేరుకు తగినట్లుగా తన జీవితాన్ని, తనకున్న ఆస్తిని, తనకున్న సంపదను, తనకున్న కృపను దేవునికి ఏం చేస్తున్నాడంట? ఆవిరి చేస్తున్నాడు, అంటే బలిగా అర్పించుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది బలి అంటే దేవునికి అది ఇది తీసుకొని సెకండ్ స్టెప్, సెకండ్ ఆప్షన్. మొదటి ఆప్షన్ ఏంటంటే మనకు మనమే దేవునికి, ఆయన తనకు తానుగా మన కోసము బలి కాలేదా? బలేదా? కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివానా యేసయ్య. ఒక్కసారైనా ఆయన కొరకు వ్రేలాడాము మనం. ఒక్క నెల అయినా, ఒక్క సంవత్సరం అయినా. అది కాదు బలి అర్పించడం అంటే నీ జీవితంలో ఇంకో ఆప్షన్ ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బలి అర్పించడం అంటే ఇంకోటి ఆప్షన్ ఉండకూడదు. అంటే ప్రథమ స్థానము ఎవరికి ఇవ్వాలన్నా
ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, ఈ లోకములో నీవు గాక వేరే ఆశ లేదా? వేరే ఆశ పోలేడు వచ్చింది. అవునంటే నిజం మాట్లాడు, అవునంటారు కదా, పోలేడు ఆశలు నాకు కూడా ఉన్నాయి. ఇది నిండాలి, కొందరు నిండాలి, ఈ రోడ్డు నాకు ఆశలు అయ్యి వేరే ఆశలు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు త్వరగా ఇది నిండాలి. సాయంత్రం 3 అయినా 4 అయినా ప్రార్థన చేయటం అయిపోకూడదు, అట్లా ఉండాలి జనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియాన్ని పెట్టారు. గమనించండి, హేబెలు తన పేరుకు తగినట్లుగా తన కొరకు తను తానుగా బలియాగమయ్యాడు, తనకు తానుగా ఆవిరైపోయాడు. ఈరోజు చూడండి మరొక మాట, సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు దేవునికి హేమలంట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ హేబెలు యొక్క ప్రార్థన కావచ్చు, హేబెలు యొక్క అర్పణ కావచ్చు, హేబెలు యొక్క జీవితము కావచ్చు, లేకపోతే క్రొవిన గొర్రె కావచ్చు, దేవుని దృష్టికి ఆనందకరంగా ఉందా, బాధకరంగా ఉందా? ఎలా ఉందండి? ఆనందకరంగా ఉంది. హల్లెలూయా. నీ రోజు నీ పేర్లు ఏమైనదో, నీ పేరుకి అర్థం ఏదో ఫస్ట్ తెలుసు. హల్లెలూయా. ఆ పేరుకు తగినట్లుగా నువ్వు జీవించినప్పుడు ఆ పేరు అంట, ఆ మంచి పేరు నీ కుటుంబానికి మేలు చేస్తుంది. నీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు. సొలొమోను చూడండి, బోలెడు ఆస్తి, ప్రపంచంలో ఆయనకి మించిన ఆస్తి పరులు లేదని బైబిల్ చరిత్ర కదా. యేసుప్రభువు తర్వాత అంత జ్ఞానవంతుడు కాదు, అంత ఐశ్వర్యవంతుడు సొలొమోను. తర్వాత రాజులు కూడా అంత ఆస్తి పాస్తి లేదు, అంత జ్ఞానం లేదు. అలాంటి సొలొమోనే ఇవన్నీ వ్యర్థము, మంచి పేరు, వెండి బంగారముల కన్నా, గొప్ప ఐశ్వర్యము కన్నా, సుగంధ తైలము కన్నా మంచి పేరు నీ కుటుంబానికి మేలు చేస్తుంది, నీ పిల్లలకు మేలు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి బ్రతికిన విధానము, తల్లి జీవించిన విధానం బట్టి వారి తర్వాత తరములో పిల్లలకి చూసే వాళ్ళంతా పిల్లలను బట్టి గౌరవం ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళ తల్లిని బట్టి తండ్రిని బట్టి ఆ పిల్లలకి ఏం దొరికిందండి? ఎక్కడికి వెళ్ళినా గౌరవం, మర్యాద. ఎందుకు తెలుసా? ఆ తండ్రికి ఆ తల్లికి వాళ్ళు జీవించిన ఆ యొక్క పేరు ప్రఖ్యాతిని బట్టి, ఆ పేరుని బట్టి ఆ పిల్లలకి ఎక్కడికి పోయినా గౌరవం, మర్యాద. ఆ తల్లి తండ్రులు సరి అయిన పేరు లేకుండా, సరి అయిన విధానం లేకుండా జీవించారనుకో, ఆ పిల్లలకి విలువ ఉంటుంది. ఎక్కడికి పోయినా గౌరవం ఇస్తారా, మర్యాద ఇస్తారా? అసలు లెక్కించరు కొన్నిసార్లు. చూడండి, ఈరోజు సొలొమోను తను రాస్తున్న గ్రంథంలో మంచి పేరు, తమ్ముడికున్న పేరు శ్రేష్టమైన బలి అర్పించడం. పెద్దవాడికి ఉన్న పేరు అని తెలుసా? చెప్పండి పేరు, పెద్దడి పేరు, పెద్దడి పేరు కయ్యను, చిన్నోడి పేరు హేబెలు, పెద్దడి పేరు కయ్యను. కయ్యను అనగా, అంటే కయ్యను అన్న పేరుకి అర్థమైందంటే పొందుకుతా, లేకపోతే పొందుకునుట. హేబెలు అనగా ఆవిరి, కయ్యను అనగా పొందుట. ఏం పొందుకున్నాడు మనోడి పేరుకి తగినట్లుగా? ఆశీర్వాదాన్ని, కృపను పొందుకున్నాడా? చెప్పాలి. అష్టైశ్వర్యాలు పొందుకున్నాడా? ఆరోగ్యాన్ని పొందుకున్నాడా? ఏం పొందుకున్నాడంట? చూడండి, శాపాన్ని, దేవుని కోపాన్ని, ఒక గొప్ప పేరు కయ్యను కూడా వచ్చింది. ఏంటిదంట? నీవు తను దయచేసి ప్రభువునందు ప్రియా దేని బిడ్డారా 12వ వచనం, 4వ అధ్యాయం ఆదికాండము 12వ వచనం. కయ్యను అనగా పొందుట అని అర్థం. ఏం పొందుకున్నాడో చూద్దాం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, మనోడు ఏం పని చేస్తున్నాడో ఆ పనిలోనే
ఆశీర్వాదం లేకుండా పోగొట్టుకున్నాడు మనోడు. వేరే ఆశీర్వాదం అవసరం లేదు. దేవుడు అంట చాలా మంది ఆలోచిస్తారు, ఇది ముఖ్యం, నిత్యం, ముఖ్యం. అది కాదు. దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిలో నిన్ను దీవింపజేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే నీకు చిన్నదే ఇవ్వచ్చు, ఆ చిన్న దాంట్లోనే దేవుడు ఏం చేస్తాడంట, ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు తీసుకొస్తాడు. ఇక్కడ చూడండి, కయ్యూను ఏ పని చేస్తున్నాడో, ఏ పని కలిగి ఉన్నాడో, కయ్యూను కలిగి ఉన్న స్థితి ఏంటిదో ఆ స్థితిలోనే ఆశీర్వాదం చేతులారా మనోడు. ఒకప్పుడు కయ్యూను చేస్తున్న పని ఏంటిది? వ్యవసాయం, మంచి పంట పండేది, ఆ భూమి బహుగా సారవంతమైంది. ఇప్పుడు మనోడు చేసిన పనికి ఆ పేరుకు తగినట్టుగా రిటర్న్ గిఫ్ట్ గా ఏం పొందుకుంటున్నాడు? భూమి కూడా నిస్సారం అయిపోయింది. రెండవది, నీవు భూమి మీద దిగులు పడచ్చు, దేశ దిమ్మరమై. రెండోది, దిగులు ఒక గిఫ్ట్ గా ఇచ్చా. మొదటిగా చేసే పనిలో తృప్తి లేకుండా పోయింది, దిగుబడి లేకుండా పోయింది. రెండోది దిగులు పట్టుకుంది. మూడోది ఏమైపోయిందంట? దేశ దిమ్మరై. దిక్కులేని జీవితం పొందుకున్నారు. నిజమే, ఈరోజు చాలా మంది జీవితాలు వారి పేరుకు తగినట్టుగా జీవితాలు జీవిస్తున్నారు. అని ప్రభు అంటున్న మాట, సుగంధ తైలము కంటే, వెండి బంగారము కంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు నీ కుటుంబానికి మేలు చేసి, నీ పిల్లలకి మేలు చేసి, ఏమండి నీ తర్వాత నీ తరానికి ఆ పేరు నీకు మేలు చేస్తా. దేవుని కృపను పొందుకోవడానికి ఆ పేరు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, హేబేలుకున్న పేరు ఆవిరి. క్రీస్తు కొరకు ఆవిరైపోయాడు. దేవుని కొరకు తన ఆస్తి పాస్తులని ఆవిరి చేశాడు. ఈరోజు ఎంతమంది దేవుని కొరకు కొనుక్కున్న ఆస్తి అంతా ఆవిరి చేశారు. ఈ రేపు సంగతి తర్వాత, ఈ రోజు ఉన్నదంతా దేవునికి ఆశించారు. చాలా అరుదుగా కనిపిస్తారు. కానీ ఆ రోజు అపోస్తులు ఏం చేశారంట? ఆది అపోస్తుల సంఘం ఏం చేశారు? మొత్తం అమ్మేసి ఎక్కడ పెట్టారు? తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టారు. ఎవ్వరు ఏమి ఉంచుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక కుటుంబం ఉంది, వాళ్ళు ఏం చేశారంట? భర్తకు తెలియకుండా భార్య తెలియకుండా భర్త కొంచెం దాచుకో. అన్ని ఇచ్చిన వాళ్ళేమో దీవించబడ్డారు, కొంచెం దాచుకున్న వాళ్ళేమో దేవుని కోపానికి బలైపోయి మరణానికి కూడా తెచ్చుకున్నారు. ఇక్కడ కూడా అయ్యను పేరుకు తగినట్లుగా శాపాన్ని పొందుకున్నా, మరణాన్ని పొందుకున్నా, అనారోగ్యాన్ని పొందుకున్నా, ఏమంటే దేవుని కోపాన్ని పొందుకున్నా. హేబేలు తన పేరుకు తగినట్టుగా తన దగ్గర ఉన్న వస్తువులు కావచ్చు, తనకున్న ఆస్తిపాస్తులు కావచ్చు, చివరికి దేవుడిచ్చిన తన జీవితాన్ని దేవుని కొరకు ఏం చేసిందంట? ఈరోజు ఎంతమంది దేవుని కొరకు ఆవిరైపోయే అనుభవాలు ఉన్నాయి, దేవుని కొరకు బలియాగమయ్యే అనుభవాలు ఉన్నాయి. అంటే నిన్ను నువ్వు ఇంటికి పోయి కాల్చుకోమని దేవుడు అది కాదు, అది కాదు అర్థం. ఏంటంటే దేవుని కొరకు బ్రతకమని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడాలి, దేవుని కోసం నువ్వు అడిగేయాలి, దేవుని కొరకు నువ్వు కష్టపడాలి, దేవుని కొరకే నువ్వు మాట్లాడాలి, దేవుని కొరకే నువ్వు జీవించాలి. దేవుని కొరకు నువ్వు సమర్పించాలి. సజీవ యాగం. చాలా మంది అంట, అయ్యా నా కుటుంబాలు నిజమే. ఇంకో ఆయన దగ్గరకు వస్తారు, ఇంకో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కుటుంబం కూడా ఉంది. చూడండి, రెండో వ్యక్తి ఆదికాండము 5వ అధ్యాయము 6వ వాక్యం.
5వ అధ్యాయం 6వ వచనం. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఏనోషుకు కనిన తర్వాత ఆ, షేతు ఉమ్, 807 ఏండ్లు ఓకే ఓకే. బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అదంతా మనకు చదవలేము కానీ ఒకే ఒక వచ్చిన దయచేసి 21 వచ్చిన 21 నుంచి 24. హానోకు ఆనోకు 65 ఏండ్లు బ్రతికి 65 ఏండ్లు బ్రతికి మెతుషెలనను కనెను. ఆ, హానోకు మెతుషెలను కనిన తర్వాత ఆ, 300 ఏండ్లు దేవునితో నడుస్తూ ఆ, కుమారులను కుమార్తెలను కనెను. ఆ, హానోకు దినములన్నీ ఆ, 365 ఏండ్లు. 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత ఆ, దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక ఆ, అతడు లేకపోయాను. 11వ అధ్యాయం 5వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక మరొకరు 11 విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకొనున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు ఆ దేవునికి ఇష్టడై ఉండెనని దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను. చాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మొదటగా అవ్వాదాము కుమారులు, పెద్దోడేమో కయ్యను పేరుకు తగిన రీతిగా శాపాన్ని పొందుకున్నారు. చిన్నోడైన హేబేలు పేరుకు తగినట్లుగా తన జీవితాన్ని దేవుని కొరకు బలిగా అర్పించుకున్నాడు. ఇక్కడ మూడో వ్యక్తిని చూస్తున్నాం, హానోకు. ఆదాము తర్వాత 6వ వాడని బైబిల్ చెబుతుంది. హానోకు తర్వాత 6వ వాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఈ హానోకు కన్నా ముందు ఇంకో హానోకు కూడా ఉన్నాడు. ఎవరై ఉంటారు ఆయన? అయ్యూను కొడుకు పేరు కూడా హానోకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆ హానోకు గురించి వాడు శపించబడిన వంశం, అది దూషించబడిన దేశదిమ్మరైన జీవితం, దిక్కులేని జీవితం. ఆ జీవితం అయ్యొద్దు. మనకి ఏ జీవితం కావాలి? చూడండి ఇక్కడ షేతు వంశములో, అనగా షేతు ఎవరండి? షేతు ఎవరు? ఎవరికి మూడో కొడుకు? అవ్వ ఆదాములకి 3వ సంతానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవ్వ ఆదాముకి ఈ హేబేలు కయ్యూను చనిపోయిండు. క్షమించండి, హేబేలు చనిపోయాడు. కయ్యూను దేశదిమ్మర అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మిగిలిపోయారు. ఎవరికి సంతానము లేదు. దేవుడు మరలా వారిని ప్రేమించి 3వ సంతానం ఇచ్చాడు. ఆ 3వ వాడే ఎవరంట? షేతు. ఆ షేతు తర్వాత వచ్చిన వాడే, తన గర్భం నుంచి వచ్చిన వాడే ఈ హానోకు. హానోకు అనగా ప్రతిష్ఠింపబడిన వాడు. హల్లెలూయా. హానోకు అన్న పేరుకి అర్థమైందంట, అందరు చెప్పాలి. హేబేలు అన్న పేరుకి ఆవిరి, కయ్యూను అన్న పేరుకి పొందుట లేకపోతే పొందుకొనుట. హేబేల్ అన్న పేరుకి హానోక్ అన్న పేరుకి ప్రతిష్ఠించుకొనుట. ఓకే, వాక్యంలోకి వెళ్దాం దయచేసి. చూడండి, ప్రభువునందు ప్రియమైన దేవుల, ఆదాము తర్వాత 6వ వాడైన ఈ హానోకు దేవుని సన్నిధిలో ఎలా నడుచుకున్నాడంట? ఇష్టుడై. హానోకు అన్న పేరు ఏంటంటే దేవునితో నడిచిన వాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ హానోకు ఇస్తున్న పేరు ఏంటంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యము. హానోకి బైబిల్లో చెబుతున్న పేరు విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు ఆరోహణ కాకమునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రతిష్ఠించుకొనుట. ఎప్పుడైతే నీకు నీవుగా దేవునికి ప్రతిష్ఠించుకుంటావు. బైబిల్లో చాలా మంది ప్రతిష్ఠించుకున్నారు. 1-2 పేర్లు చెప్పండి. 1-2 పేర్లు చెప్పాలి. స్త్రీల నుంచి చెప్పాలి, పురుషుల నుంచి చెప్పాలి. ప్రతిష్ఠించుకున్నారు.
నాజీరు చేయబడకుండా అంటే తల వెంట్రులు కూడా కట్ చేసుకోవాలి, అట్లా దేవునికి ప్రతిష్ఠించాలి. సంస్థలు అంటే క్లూ ఇయ్యాలన్నమాట. ఇంకా సమూయేలు, ఇంకా ప్రస్తుతానికి ఇద్దరు సార్, ఇంకో వారికి ఇద్దరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అలాగూ నాజీరు చేయబడకుండా వాడిని ప్రతిష్ఠించుకునుట అంటారు. ఇక్కడ హానోకు కూడా ఏం చేయబడ్డట దేవుని కొరకు అంటే పేరుకు, తన పేరుకి అర్థమైంది ప్రతిష్ఠించబడటం. అంటే పేరుకు తగినట్లుగా తన జీవితాన్ని దేవుని కొరకు ఏం చేసుకున్నాడు అంటే, ఇతనికి భార్య పిల్లలు లేరా, మీరే చదివారు, తనకి మంచి కుటుంబం ఉంది, ఏకాంగుడు కాదు, అదే ఒట్టికొమ్మ అయితే కాదు, మనోడు ఒట్టికొమ్మ కాదు, మంచి కుటుంబం ఉంది, కుమార్తెలు కుమారులు భార్య పిల్లలందరూ ఉన్నారు. ఉన్నప్పటికీ ఎవరితో నడిచేవాడంట చెప్పాలి, ఎవరితో నడిచేవారంట? ఈరోజు మనకి మంచి మంచి పేర్లు ఉన్నాయి, వాటిలో ఒక్కటైనా ఇదిగో దేవునితో నడిచేవాడు అన్న పేరుందా? ఎందుకో పరిశుద్ధాత్మ రోజు జ్ఞాపకం చేస్తున్నా, వెండి బంగారముల కన్నా, గొప్ప ఐశ్వర్యము కన్నా, సుగంధ తైలము కన్నా నీకున్న మంచి పేరు నీ కుటుంబానికి మేలు చేసింది. నీ తర్వాత నీ పిల్లలు, నీ తరతరములకి నీకున్న పేరే నిన్ను వాడిని దేవుని కృపలో నడిపిస్తా ఉంది, మేలుతో నింపుతా ఉండదు, వాళ్ళకి గౌరవ మర్యాదలను తెచ్చిపెట్టింది నీకున్న పేరు. అది ఈరోజు దేవుని ఎదుట ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా, సంఘంగా మనకున్న పేరేంటిది? హేబేలు పేరుకు తగినట్లుగా తను తానుగా బలిగా అర్పించుకున్నాడు. కయ్యను పేరుకు తగిన రీతిగా శాపాన్ని పొందుకున్నాడు. హేబేలు పేరుకు తగిన రీతిగా కుటుంబంతో పాటు ఏమండి, ఒక పక్క ఒక చేత్తో కుటుంబాన్ని హ్యాండిల్ చేసిండు, ఇంకో చేత్తో ఎవరిని పట్టుకున్నాడంట చెప్పాలి, ఒక చేత్తో కుటుంబాన్ని విడిచిపెట్టాల, కుటుంబాన్ని గాలికి వదిలేలా. దేవుడు దేవుడు ప్రార్థన ప్రార్థనని ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన ప్రార్థనని ఏం చేస్తారు, కుటుంబాలని చెప్పాలి. చాలా మంది అండి, ముఖ్యంగా సేవకులు ప్రార్థన ప్రార్థన ప్రార్థనని కుటుంబాలు ఏం చేశారో గాలికి వదిలేస్తే చివరికి సంఘాలే సర్వనాశనమైన కుటుంబం, సంఘాలు అనేకం ఈరోజు. అసలు మొదటి సంఘం ఎక్కడ ఏమండి, ఎక్కడండి? సేవకుడికి మొదటి సంఘము తన కుటుంబమే మొదటి సంఘం. గమనించండి, సేవకుడు కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు, అలానే క్రైస్తవ బిడ్డ కుటుంబాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. దేవుడికి ఇచ్చిన కుటుంబానికి ఒక చేతను మంచిగా నమ్మకస్తుడిగా, నమ్మకమైన భర్తగా, నమ్మకమైన భార్యగా, తల్లిగా, తండ్రిగా వాళ్ళకి న్యాయం చేయాలి. రెండో చేత్తోటి ఎవరిని పట్టుకున్నారా వాళ్ళు? దేవుని. ఒక కుటుంబంతో ఒక చేత్తనేమో దేవుని, ఒక చేత్తనేమో కుటుంబాన్ని పట్టుకొని, ఇంకో చేత్తో నీకున్న ఆస్తి పాస్తులు, నీకున్న టాలెంట్, నీకున్న పరపతిని, నీకున్న భూ సంబంధమైన వాటిని పట్టుకున్నావు అనుకో, దేవుని ఆశీర్వాదాలు నీకు రావు ప్రియులారా. మంచి పేరు నీకు రాదు, ఉన్న పేరు కూడా పోగొట్టుకుంటావు. పైపెచ్చు నువ్వు క్రైస్తవుడివి, మంచి సేవకుడివి, మంచి విశ్వాసం ఉన్న పేరు కూడా బూడిదలో పోసిన అనేవరే అయిపోయింది. అందుకే దేవుని బిడ్డలకంట నీవు ఒక చేత్తోటి నీ కుటుంబానికి న్యాయం చేయాలి, ఇంకో చేత్తోటి ఆ పరమ తండ్రి చేతిని పట్టుకొని ఆయనతో నడిచేవాడు. చూడండి, హేబేలు కుమార్తెలను కుమారులను కనొచ్చు, వారికి న్యాయము చేయొచ్చు, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టకుండా తను ఎంతగా దేవుడితో నడిచారంటే మరణాన్నే చూడలేదు. హల్లెలూయా. అవునా? ఎవరికి మరణం చూడాల? ఈరోజు చాలా మంది ఆనోకటి పేర్లు పెట్టారు. ఆనోకు అంటే ప్రతిష్ఠించుకుంటారు. దానికి అర్థమైందంట, ప్రతిష్ఠించుకో. పిల్లలు పెట్టేసి అర్థం చేయకూడదు, ఆనోకు పెట్టుకోండి. చాలా మంది మంచి మంచి కానీ పేరుని సార్థకం. అందుకే నాకు చాలా భయం పేరు పెట్టాలి. ఇనుము కనీసం 3 దినములైన ప్రభుత్వం కనిపెట్టి బాప్టిజం తీసుకున్నప్పుడు 3 దినాలు కనిపెట్టి ప్రభుత్వం
అయినప్పటికీ కొన్ని పేర్లు నిస్సార్థకం అయిపోతాయి, కొన్ని సార్థకం అవుతాయి, కొన్ని దాన్ని నేనేం చేయలేదు. ఇక కర్మ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దిని బిడ్డారా, ఇంటికి వెళ్ళాక మీరు ఆలోచించేయాలి, ఈరోజు నాకున్న పేరేంటిది, ఆ పేరుకి అర్థం ఏంటిది, ఆ పేరుకి సార్థకం చేస్తున్నారా, ఆ పేరుని బట్టి నాకు మేలు కలుగుతుందా, నా తర్వాత నా పిల్లలకి మేలు కలుగుతుందా, నా తర్వాత వంశానికి, నా తర్వాత తరానికి ఆశీర్వాదాలు వస్తాయా, లేక ఇది నాతోనే సమాధి చేయబడిందా? ఆలోచన మనకి రావాలి. ఈరోజు హేబేలు గురించి ఎప్పటికీ మనం చెప్పుకుంటున్నాం అంటే తన పేరుకు తగినట్లుగా మంచి బలి అర్పించి, ఏమండి, శ్రేష్టమైన బలి అర్పించిన వాడని హేబేలుకు పేరు. కయ్యకున్న పేరు దేశదిమ్మని, శపించబడిన వాడని పేరు. హేబేలుకి ఒక కుటుంబం, ఒక చేత్తో కుటుంబానికి న్యాయం చేస్తూ, ఒక చేత్తో పరమ తండ్రి దేవుణ్ణి పట్టుకొని జీవితాంతము ఎవరితో నడిచిందంట? ఈరోజు మనం ఎవరితో నడుస్తాం? ఏం చెప్పమంటారా? అగ్ని చుట్టూ 7 అడుగులు వేసిన ఆ భార్యతోనే నడవట్లా, ఇక దేవుడితో ఏం నడుస్తాడు? ఉన్నారు ప్రభుత్వం అది కాదండి. నువ్వు 7 అడుగులు వేసినా ఏకపోయినా కానీ నువ్వు దేవునితో నడిచేవాడు. ఆనోకు వలె నిన్ను నువ్వు ప్రతిష్ట చేసుకొని ఒకవైపు నీ కుటుంబాన్ని బాధ్యత చక్కగా నిర్వర్తిస్తావు, ఇంకోవైపు దేవునితో నువ్వు నడిచినప్పుడు అంట ఆ కుటుంబం మేలు పొందుకుంటుంది నీ ద్వారా. నీ తర్వాత తరము కూడా నిన్ను బట్టి దేవుడు నువ్వు నడిచిన విధానం బట్టి, నీకున్న పేరుని బట్టి ప్రభు నిన్ను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అను. చూడండి పౌలు గారు ఏమంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ మాట చూడండి దయచేసి. హనోకు గురించి, ఇతడు దేవునికి కొనిపోబడక మునుపు సాక్ష్యం పొందెను, కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక, దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. దేవునికి స్తోత్రము కలుగు. ఈరోజు దేవునితో నడవటానికి ఎన్ని ఆటంకాలు, ప్రస్తుత జీవితాలు ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు ఉంటాయో, ఏమండి ఎన్ని కారణాలు మన ముందు కనిపిస్తాయి, కంటికి కనిపిస్తాయి. దేవునితో నడవటానికి, ప్రభువుతో నడవటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, అలనాడు ఇంచుమించు 70-80 మంది శిష్యులు సైతం యేసు ప్రభువు ఏర్పాటు చేసుకుంటే ఎంతమంది ఆయనతో నడిచారని చివరిదాకా 11 మంది. ఎంతమంది? 100. స్టార్టింగ్ లో 100 మంది ఉన్నారు, తర్వాత 80 మంది అయ్యారు, 70 మంది అయ్యారు, 50 మంది అయ్యారు, 40 మంది అయ్యారు. చివరికి వచ్చేసరికి ఆ 11 మంది కూడా ఒకనొక సమయంలో ఏం చేశారు? పారిపోయిన సందర్భాలు. హల్లెలూయా, లేవా? ప్రాణ భయముతో, పూర్తిగా పారిపోలేదు కానీ ప్రాణ భయముతో. ఎందుకంటే గొర్రెల కాపరిని కొట్టగా గొర్రెలు చెదిరిపోయినట్లుగా కాపరిని కొట్టేసరికి ఈ గొర్రెలు ఏమైపోయినాయి? ఈరోజు ప్రభువునందు ప్రియాది, నీవు దేవునితో నడుస్తున్నా మా ఈ సహోదరి దేవుడంటే పడితెచ్చిందంటే ఎంత ప్రాణం ఆ బిడ్డకి దేవుడంటే. ఎప్పుడైనా మన గురించి ఎవరైనా ఎన్నట్టుగా ఒక్కసారి మనసులో ఈ సహోదరి ఎంత పడిదేస్తాడు దేవుడు. మొదటి స్థానం దేవుడు తన జీవితంలో నిజంగా దేవుడి తర్వాత ఒక మంచి ఆ పేరు నేను బ్రతికించింది. హేబేలు చనిపోయినా కానీ ఆ పేరు బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, బ్రతికేది ఇప్పుడు బ్రతికే బ్రతుకు కాదు. నువ్వు చనిపోయిన తర్వాత తరతరాలు నీ పేరు ఎప్పటికీ. చూడండి, చనిపోయిన తర్వాత సమాజం మీ పేరు రాస్తారు. ఎందుకు చెప్పండి? చూపిన అక్కడ ఎవరు పాతి పెట్టాడు పేరైనా గుర్తున్నదని మంచిగా కొంతమంది డబ్బుల్లో సువర్ణ కొంతేమో పాలిస్తున్నారు. పేరైనా ఉండాలి.
మంచి పేరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ వస్తాయి. ఇచ్చిన మాట కట్టుబడక పేరు కోసం మంచోడు అనిపించుకోవడానికి ఎన్ని వేషాలు వేస్తున్నాయో ఏమనిపించుకోవడానికి మంచోడిని అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడో, గడ్డం పట్టుకుంటాడో, చేతులు పట్టుకుంటాడో, ఇంకేం పట్టుకుంటాడో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బోర్ల పడి నేను చూసి ఒక అమ్మ పోయి తలకాయ తెచ్చి ఒళ్ళో పెడతాడు. ఆ తలకాయ తెచ్చి ఒళ్ళు ఆ తల్ల ఎన్ని పేర్లు ఉన్నాయో తెచ్చి ఒళ్ళో పెడతాడు. మనుషుడు అనిపించుకోవడానికి వేస్తే వేషాలు అది కావాలి, దేవునికి కావాల్సింది అవి కావు. నీ పేరుకు సార్థకము కావాలంటే, నీ పేరు సార్థకము కావాలంటే ప్రతిరోజు హేబేలుని నీ ఎదుట పెట్టుకో, హానోకుని నీ ఎదుట పెట్టుకో. దేవుడి గొప్ప జీవితం, గొప్ప కార్యం చేస్తాడు. సమర్పణ దేవుని కొరకు ఏమని ఒకవైపు కుటుంబానికి న్యాయం చేస్తూ, ఒకవైపు దేవుని విడిచిపెట్టకుండా, మరణాన్ని చూడకుండా కొనిపోబడిన హానోకుని జ్ఞాపకం చేస్తూ దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు, ఎంత నమ్మకంగా నడుచుంటాడు దేవునితో. కానీ ఈరోజు దేవునితో నడవడానికి అనేకమైన సమస్యలు, ఆటంకాలు ఆ రోజు హానోకు జీవితంలో లేవని ఉన్నాయి. కానీ వాటన్నిటిలో దేవునికి సహాయం చేయాలంటే ఈ కుటుంబానికి న్యాయం చేస్తాడు. ఇటు దేవునితో నడిచినప్పుడు ఈ దేవుడు ఈ కుటుంబాన్ని విడిచిపెడతారా? చెప్పాలి, విడిచిపెడతారా? విడిచిపెడతారా? ఈ కుటుంబానికి కావాల్సిన అన్నిటినీ దేవునికి సహాయం సమకూరుస్తాడు. ఎప్పుడు ఈ చెయ్యి విడిచిపెట్టని చెప్పు, ఈ చెయ్యి విడిచిపెట్టిన అనుకో ఇది కూడా సమస్యలు పెరిగిపోతుంటాయి, ఆటంకాలు పెరిగిపోతుంటాయి, శోధనలు పెరిగిపోతుంటాయి. నువ్వు ఇది ఇది ఎంత గట్టి పట్టుకుంటావో దీనికన్నా రెట్టింపుగా నువ్వు దీన్ని పట్టుకో, ఈయన పట్టుకో. ఈయన ఇక్కడ ఉన్న కొరతలన్నీ తొలగించునుగా, ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించునుగా, ఇక్కడున్న అనారోగ్యాలన్నీ స్వస్థపరచును. ఇది ఎలా పట్టుకుంటున్నావో దీనికన్నా రెట్టింపు నువ్వు ఈయన పట్టుకో. హానోకు చేసిన పని అదే. కుటుంబాన్ని విడిచిపెట్టాలా? దేవుని విడిచిపెట్టాలి. కుటుంబాన్ని కంటే రెట్టింపుగా ఎవరితో నడిచిండో? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని కంటే కుటుంబంతో నడుస్తున్నాం. చాలా మంది కుటుంబానికి ఇంపార్టెంట్ ఇస్తుంది. అట్లానే కుటుంబాన్ని ప్రేమించొద్దు, కుటుంబానికి ఇంపార్టెంట్ ఇవ్వద్దని చెప్పట్లేదు. ఫస్ట్ నీ కుటుంబానికి న్యాయం చేయాలి. దానికన్నా ముందుగా ఆ కుటుంబాన్ని ఇచ్చిన దేవునికి ఆయనతో ఆయనేగా మనకి ఇచ్చిన కుటుంబాన్ని, అంతేనా? మనకు మనమే ఏర్పాటు చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఏం చేయాలంట? దీన్ని ఎంత గట్టిగా పట్టుకుంటావు అంటే, ఉదాహరణకు ఒక్క మాట, కుటుంబంతో నీవు 1 గంట స్పెండ్ చేసేవాడు, రెట్టింపు దేవుడితో ఎంత స్పెండ్ చేయాలమ్మా? కనీసం 2-3 గంటలైనా దేవుడితో స్పెండ్ చేయి. అప్పుడు ఈ 2 గంటలలో నువ్వు ఆయనతో చేసిన ఆ సహవాసం ఉంది చూడు, ఆ ప్రార్థన ఉంది చూడు, ఆ స్తుతి, ఆ సన్నిధి, ఆ ఫెలోషిప్ ఉంది చూడు, ఆ సాన్నిధ్యము లేకపోతే ఆ సత్సంబంధం బట్టి ఇక్కడున్న సమస్యలన్నీ, అంటే నీ హృదయంలో ఉన్న వేదన, దుఃఖము, బాధ ఇవన్నిటిని దేవుడు నువ్వు స్పెండ్ చేసే ఆ 2 గంటల సమయములో అంట దేవుడు తొలగించి వేయను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా జనులారా, 1 గంటను ఇస్తున్న సమయము కుటుంబానికి, అదే ప్రకారం రెట్టింపుగా నువ్వు దేవునికి సమానం. నీ కుటుంబంలో సమస్య ఉంటే వచ్చి మన దేవుడు మేలు చేసేవాడు, ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఎవరికి కుడి చేసేవాడు కాదు. అంతకన్నా ముఖ్యంగా ఆయన పక్షపాతి కాదు, ఆయన అందరినీ సమానంగా చూసేవాడు. అందరూ బాగుండాలని ఆశపడేవాడు, అందరూ దీవించబడాలి, ఉన్నతమైన స్థితికి నా బిడ్డలు రావాలి. ఇప్పుడు హేబేలు లెక్క నువ్వు ఇష్టమైన దేవుడు, మనకి ఇష్టం కాదు, ఎవరి ఇష్టం అంటే మన అక్కడ పొరపాటు అయింది. ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టమైనగా నువ్వు బలి అర్పించుకోవాలి. కయ్యను లెక్క
కయ్యను సొంత ఇష్టాన్ని ప్రదర్శించి మన ఇష్టాలు ఉండకూడదు. దేవుని దగ్గర మన ఇష్టాలు ఉండకూడదు. మన ఇష్టాలుగా ఉన్నప్పుడు మనకి మంచి పేరు ఎప్పటికీ రాదు. దేవుని ఇష్టానుసారంగా దేవునికి ఇష్టడుగా నువ్వు ఉన్నప్పుడు ఏమే దైవ కుమారుడే అయ్యా నా ఇష్టం కాదయ్యా ఏమన్నాడు ఆయన? శోధన వస్తుంది, నేను భరించలేను, పట్టుకోలేను. ఆయన నిశ్చిత్తమైతే తప్పించు, లేకపోతే జయించగల శక్తిని. హల్లెలూయా. దేవుని అడిగే విధానం చూడండి, తొలగించటంలో తప్పు లేదు. దాంతో పాటుగా అయ్యా ఒకవేళ నిశ్చితమైతే ఈ ఆపద నుంచి, ఈ ఆర్థిక క్షోభ నుంచి, ఈ యొక్క కుటుంబ బాధ నుంచి తప్పించు. ఒకవేళ నా ఆలోచన కాదు, నిశ్చితమైతే ఈ శోధన అనారోగ్యం నుంచి తప్పించు. ఒకవేళ దాంట్లో నుంచి జయించగల కృపను నాకు అడిగే విధానం చాలా స్పష్టంగా అడగాలని దేవుని దగ్గర. అప్పుడు ప్రతి ప్రశ్నకి, ప్రతి సమస్యకి దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. మనం క్లారిటీగా అడగకుండా ముసుగులో గుద్దులాట అడిగితే దేనికి మనం సమాధానాన్ని పొందుకోలేము. ఒక క్లారిటీగా, తండ్రి నాకు కావాలి, ఇది జయించాలి, నీ కృప నాకు కావాలి. హేబేలు తనకు తానుగా ఆవిరైపోయింది, నీకు నీవుగా దేవునికి బలి అర్పించి. హేబేలు తను తానుగా కుటుంబాన్ని ఎలా న్యాయం చేశాడో దేవునితో నడవటం మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి రెట్టింపుగా రెండంతలుగా దేవునితో నడిచాడు. తను కొనిపోబడక మునుపు, అంటే దేవునితో పరలోకానికి ఎత్తబడక ముందు, ఎబ్రిల్ రాస్తున్న పౌలు అంటున్నమాట, కొనిపోకప్పుడు అంటే పరలోకానికి ఎత్తబడక మునుపు దేవునికి ఇష్టడై నడిచెను. ఈరోజు నీ నడక ఇష్టంగా ఉంటే దేవుడికి అపవాది కాదు కదా, వాడి బాబు కూడా నిన్ను టచ్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో వ్యక్తిని జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తా. చూడండి దయచేసి ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం, త్వరగా ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను, నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోహావు దేవునితో కూడా నడిచిన వాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది కొంచెం మనకి కష్టతరమే. హేబేలు సమర్పించుకున్నట్లుగా బలి అర్పించినట్లుగా బలి అర్పించవచ్చు. ఏమండి, రెండో వ్యక్తి ఎవరు? హానోకు ప్రతిష్ఠించుకున్నట్లుగా ఒకవైపు కుటుంబాన్ని న్యాయం చేస్తూ, ఒకవైపు దేవునికి రెట్టింపు సమయాన్ని కొంతమంది ఇవ్వగలుగుతారు, కొంతమంది ఇవ్వలేకపోతున్నారు, కానీ ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. అయితే ఈ మూడో వ్యక్తి నోహావు జీవితంలో ఉన్న నోహావు అన్న పేరుకి అర్థం గతంలో చెప్పినట్టు గుర్తుంది ఎవరికైనా? ఏంటిది ఆ పేరుకి అర్థం? నోహావు అన్న పేరుకి అర్థం నెమ్మది, విశ్రాంతి, ఇంకా చెప్పాలి ఇంకేముంది? ఆదరణ. మొదటిగా నెమ్మది, రెండవది విశ్రాంతి, మూడవది ఆదరణ. ఆ పేరుకు అర్థం. ప్రభువునందు ప్రియ దేని మీద శాంతమ్మ అని పేరు. శాంతం ఉంటుంది తల్లి, ఎప్పుడు చూడు ఉగ్ర రూపమే, ఎత్తున భద్రకాల పేరు మాత్రం శాంతం లేదు. కానీ ఈరోజు ఇక్కడ నోహావు జీవితము నెమ్మది, ఆదరణ, విశ్రాంతి. తన జీవితంలో పేరుకు తగిన రీతిగా కృప పొందిన వాడాయన. దేవుని దృష్టికి కృప పొందిన వాడాయన. చూడండి కొన్ని విషయాలు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
7వ వచనం. 7వ వచనం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నోహావు విశ్వాసం బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన మాట వినుచు నీతిమంతుడై తనతో పాటు తన ఇంటి వారిని రక్షించుకొనెను. నోహావుకున్న పేరు ఏంటంటే దేవుని మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకునేది. ఎవరి మాటని చెప్పాలి? ఎవరి మాట అండి? దేవుని మాట. నువ్వు దేవుని మాట విన్నప్పుడు రక్షించబడతావు. నువ్వు దేవుని మాట విన్నప్పుడు దీవించబడతావు. నువ్వు దేవుని మాట ఉన్నప్పుడు నువ్వు ఏ మార్గంలో నడవాలో ఆయన నీకు బోధిస్తా. ఆయన అన్నగా ఏమన్నాడు? నీ మీద దృష్టి ఉంచి నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును చక్కగా బోధిస్తాను. కానీ ఈరోజు దేవుని మాట వినక అనేకులు దాకా ఆనాడు నోహావు కాలములు కూడా నోహావు తప్ప మరి ఎవ్వరు కూడా ఆ కుటుంబం తప్ప మిగిలిన ఏ కుటుంబము కూడా దేవుని మాట లెక్కే చేయాల. నిర్లక్ష్యం, అశ్రద్ధ. దానికి యుద్ధం జరగదా? ఇది పిచ్చి పట్టిందా? మాకు తెలియదా? నీకే తెలుసు అంతగానంగా. ఏమండి ఎన్ని రకాలుగా దేవుని మాటను త్రోసిపుచ్చారో, ఎన్ని మార్లుగా దేవుని మాటను నిర్లక్ష్యం చేసి ఉన్నారు. కానీ నోహావు మాత్రము అక్కడ చెబుతున్న మాట, ఆదాము తర్వాత 9వ తరం కలిగిన నోహావు భయభక్తులు కలిగి ఆయన మాటకు విలువిచ్చి తనతో పాటు తన కుటుంబం కొరకు ఏం తయారు చేసుకున్నాడట? రక్షణ ఓడను తయారు చేసుకున్నాడు. ఈరోజు నీ కుటుంబం రక్షించబడటానికి, ఈరోజు నీ కుటుంబం దీవించబడటానికి మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లోనే ఉంది. ఏం చేయాలంటే మనం దేవుని మాట. ఒకవేళ నోహావు కూడా ఆ రోజు దేవుని మాట వినకుండా ఇతరుల వలె మిగిలిన వాళ్ళ వలె భయభక్తులు నిలపకుండా ఆయన మాట వినకుండా త్రోసిపుచ్చినట్లయితే ఇతను కూడా వరదలో ఆ జల ప్రళయంలో పుట్టుకొని పోయేవాడు, జల సమాధి. ఈరోజు మంచి పేరంట నీ కుటుంబానికి మేలు చేస్తుంది. మంచి పేరు నీ పిల్లలకి రక్షణ చేసుకొచ్చింది. మంచి పేరు ప్రభువునందు ప్రియా దినబిడ్డారా మర్యాదను గౌరవాన్ని తీసుకొచ్చిందంట మన తర్వాత వంశానికి. నోహావు పిల్లలని రక్షించింది, నోహావు కుటుంబాన్ని రక్షించింది. నోహావుకున్న మంచి పేరు ఏంటంటే మంచి పేరు. పౌలు గారు అన్నారుగా, ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం. అతడు 7వ వచనం 11:7. అది వరకు చూడని సంగతులు దేవుని మాటలు ఎలా ఉంటాయండి? నమ్మశక్యంగా ఉంటాయా? చెప్పాలి. ఉంటాయ్యా? ఉండవు. కానీ నువ్వేం చేయాలంట? నువ్వేం చేయాలి చెప్పండి? నమ్మశక్యంగా లేకపోయినా నువ్వేం చేయాలి? నమ్మాలి. అదే నీ గొప్పతనం. అన్యుడు నమ్మలేడు, కానీ వాడికి నీకు ప్రత్యేకత ఏంటిది? వాడు దేవుడు ఎరగడు కాబట్టి దేవుని శక్తి తెలియదు. నువ్వు దేవుని తెలుసుకున్నావు కాబట్టి దేవుని శక్తి నీకు తెలుసు కాబట్టి నువ్వేం చేయాలంట? నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు, విన్నప్పుడు, లోబడినప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబము, నీ పిల్లలు బహుగా రక్షించబడి, బహుగా దీవించబడి పెద్ద మరణం లేదు, పెద్ద కష్టం లేదు. వాడికి దేవుని శక్తి తెలియదు, నీకు దేవుని శక్తి తెలుసు కాబట్టి వాడు నమ్మడం. కానీ నమ్మి ఏం చేయాలంట? లోబడ్డాడు, విన్నాడు, కుటుంబాన్ని రక్షించాడు. ఈరోజు అనేకులు దేవుని తెలుసుకొని వినలేకపోతున్నారు, లోబడలేకపోతున్నారు, చెప్పిన మాటకి భయభక్తులు నిలపలేకపోతున్నారు. యేసుప్రభు అనట్లేదా? ఈ నా మాటలు విని వాటి చొప్పున
చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇంటిని కట్టుకొని వాని వలె పోలి ఉండును. ఈ నా మాటలు వినని వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకొని ఉన్న వానిని పోలి ఉండును. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, అది ఒకటి కొట్టుకొని పోయిను, ఒకటి ఉండెను. ఏదుంది? ఎన్నోడు ఉన్నాడు, ఎననోడు. ఎంత మర్మం లేదు ఇక్కడ. చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇబ్బంది లేదండి, నువ్వు విను, ఏం చెప్పినా విను అంతే. కూర్చోమనడా కూర్చో, లెగవమనడా లే, ఆదివారం రమ్మని రా అంతే. ఇది 2 ఆప్షన్ ఎందుకు ఇంకా? మనం వినం. ఎక్కడ కోల్పోతాం తెలుసా? వినకపోవడం. రక్షణ వస్త్రము, రక్షణ భాగ్యము, రక్షణ మోక్షము, ఆశీర్వాదము ఎక్కడ కోల్పోతాం తెలుసా? వినక, లోబడక. ఎత్తిన పెద్ద బరువు మన మీద పడతాయి. వినమంటాడు. ఈరోజు నీకున్న పేరేంటి? బిడ్డ మంచిగా అని దేవుని గురు సాక్షి. బిడ్డ మంచిగా లోబడుతుంది. ఈ సహోదరుడు, ఈ సహోదరి, ఈ సేవకుడు మంచిగా విధేయత చూపుతున్నాడు. తిరుగుబాటు చేసే ఆలోచన లేదండి. ఏం చెప్పినా వింటారండి. మనుషుడు దయ్యాలు, దేవుడు దయ్యాలు. జ్ఞానవంతులు వయసు దిల్లాలి అంటే హేబేలు కొన్న పేరు ఆవిరైపోయాడు. శ్రేష్టమైన బలి అర్పించి ఆవిరైపోయాడు. హనోకు కుటుంబాన్ని విడిచిపెట్టకుండా, కుటుంబాన్ని కంటే దేవునితో ఎక్కువగా నడిచి మరణాన్నే చూడకుండా గమనించండి, నా మాట అర్థమవుతుంది. కుటుంబాన్ని విడిచిపెట్టకుండా, కుటుంబాన్ని గాలికి వదిలేయకుండా, కుటుంబానికి మేలు చేస్తూ, న్యాయం చేస్తూ, తన బాధ్యత నెరవేర్తిస్తూ, దానికంటే ఎక్కువగా దేవునితో స్పెండ్ చేసి మరణాన్నే చూడకుండా, అంతకన్నా గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో ప్రమాదకరం ఏంటి? మరణమే. ఆనోకంట మరణాన్ని తప్పించుకునే రీతిగా అంతగా దేవునితో హల్లెలూయా, హల్లెలూయా. 3వ వ్యక్తి నోహా. తన పేరుకు తగినట్టుగా నెమ్మదిగా విశ్రాంతి, ఆదరణ పొందొచ్చు. తనతో పాటు తన కుటుంబానికి ఆదరణ, రక్షణ, కృపనిచ్చి ఈరోజు ప్రియా దేని వెళ్ళారా, నువ్వు దేవుని మాట నాకు చాలా విషయాలు నేను చూపించలేకపోతున్నా. 119వ కీర్తన 165 వచ్చి త్వరగా చదవండి. 2 రెఫరెన్స్ చూపించి నేను ప్రార్థన చేస్తాను. 119, 165 వాక్యం, 162 వచ్చిన, 144 వచ్చిన, 127 వచ్చిన. 119వ కీర్తనలోనే 165 ఏం కలిగిద్దంట? నెమ్మది కలిగిద్దండి. నువ్వు ప్రేమించు, ఆయన మాటను ప్రేమించు, ఆయన మాటకు లోబడు, నీకు నెమ్మది దొరికింది. రెండోది 162 ఏమండి? దేవుని మాటకు నువ్వు విన్నప్పుడు అంత సంతోషం దొరికింది. ఎలాంటి సంతోషము? విస్తారమైన సొమ్ము. ఇందాక మూలవాక్యం ఏంది? వెండి బంగారముల కన్నా, గొప్ప ఐశ్వర్యము కన్నా, సుగంధ తెలియక మంచి పేరు మేలు చేసినట్టుగా నీకు ఆ మంచి పేరు ఎప్పుడు వచ్చిందంట? ఆ మంచి సంతోషం ఎప్పుడు కలిగిందంట? ఒకరింటి నిండా దోపుడు సొమ్ము వాడు సంపాదించడానికి సంతోషం కంటే దేవుని మాటకు నువ్వు విన్నప్పుడు అంట ఆ సంతోషం నీకు కలిగింది. 144 ఏమండి? దేవుని మాట నీకు తెలివిని అనుగ్రహించింది. దేవుని మాట విను. నువ్వు తెలివి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, నువ్వు గొప్ప తెలివి గలవాడు అగునుగాక, గొప్ప జ్ఞానవంతులు అగునుగాక, జ్ఞానవంతురాలు అగునుగాక. నువ్వు దేవుని మాట లోబడినప్పుడు చూడండి దేవుని మాట ఎంత శక్తివంతుడితో. 127వ వాక్యం, 127 బంగారు కంటేను, అపరంచి కంటేను ఏమండి దేవుని మాటలంట ప్రియముగా ఉంటాయి. ఈరోజు చాలా మందికి ఏది ప్రియం ఉన్నది? వెండి, బంగారం, డబ్బు అతి ప్రియం. కానీ ఈ భక్తుడికి అంట ఏది ప్రియమైందంట? దేవుని మాట. హల్లెలూయా, హల్లెలూయా. 144 చివరిగా 144
అయిపోయింది అది. ఓకే, 127 అయిపోయిందా? తర్వాత చివరికి ఇంకోటి, ప్రభువునందు ప్రియా జనమిట్లారా 21, 23 సామెతలు, 21, 23 సామెతలు. త్వరగా ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తాను. 21, 23 21 3వ వచనం, క్షమించండి 3వ వచనం. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుడు కంటే దేవునికి ఏమి ఇష్టం అంట? గొప్ప వాక్యం. బలులు అర్పించే దానికన్నా నువ్వు లోబడితే చాలు, నిన్ను నువ్వు సమర్పించుకుంటే చాలు. యాకపోతున్నావు కోరికలని, కొబ్బరికాయలు, ఇవి అవసరం. ఏం కావాలంటే నిన్ను నువ్వుగా సమర్పించుకో, దేవుడికి ప్రతిష్ఠించు, ఆయన మాటకు లోపడు, ఆయన మాటకు విధేయత చూపచ్చు. దేవుడు నోహావు అనుగ్రహించిన నెమ్మది, ఆదరణ నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటారు. స్తోత్ర 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 స్తోత్ర. పరమ తండ్రి నీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు 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 వందనాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా నీకు వందనాలు 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 వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు 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 వందనాలు. ఆత్మ ప్రేరేపకులు ఒక్కరు దయచేసి క్లుప్తంగా ప్రార్థనలో నడిపి